ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచుడు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనము. రిమూవ్ ద డ్రాస్ ఫ్రమ్ ద సిల్వర్ అండ్ ఏ సిల్వర్ స్మిత్ కెన్ ప్రొడ్యూస్ ఏ వెసెల్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 25 verse 4. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చాలా సందర్భాల్లో మనం అనుకున్న దానికి చేరలేకపోతుంటాం. ఈ లోకంలో అందరితో పాటు పరిగెత్తలేకపోతాము, అలసిపోతాము. ఒక మంచి ఉన్నత స్థానములో, నలుగురు మెచ్చే స్థానములో తల్లిదండ్రులు, కుటుంబము గర్వపడే విధంగా జీవించాలని అనుకుంటాం, కానీ జీవించలేకపోతుంటాం. ప్రయత్నాలలో ఓటములు, నిరుత్సాహము, అవహేళనలు, నిందలు, నిరాశలు ఇలా చాలా మనల్ని ఆవరించి మనల్ని ముందుకు కదలనీయవు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు బహుశా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో. నడవలేక, కదలలేక, ఏది సాధించలేక నిరుపయోగముగా జీవిస్తున్నావేమో. నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, నీ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, నీవు అద్భుతముగా పాడగలవు, అద్భుతముగా మాట్లాడగలవు, నీ పనిలో నైపుణ్యత ఉంది, కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి. అయినా సరే నీవు ఎదగలేకపోతున్నావంటే, నీవు సాధించలేకపోతున్నావంటే, అందరితో పాటు ముందుకు కదలలేకపోతున్నావంటే దానికి కారణం ఖచ్చితంగా ఉంది. దానిని నీవు తీసివేసుకోవాలి. అది నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. అది నిన్ను ఆపుతుంది, వెనక్కి లాగుతుంది, అలసిపోయేలా చేస్తుంది. అది నీ భయం కావచ్చు, అది నీ యొక్క గర్వం కావచ్చు, అది నీ ఆలోచన విధానం కావచ్చు, అది నీ యొక్క పాపము కావచ్చు, చెడు నడవడిక కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, లేదా అతిగా మంచితనం కావచ్చు. ఇలాంటివి ఏవైనా సరే నిన్ను ఎదగనీయవు. నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా నీవు పైకి రాలేవు. అలానే అక్కడే ఆపివేస్తాయి. అందరూ ముందుకు వెళ్తుంటారు గాని నీవు మాత్రం ఆగిపోతుంటావు. మనము కొన్నిసార్లు అనుకుంటాం, మనకేం తక్కువ, అందరికీ ఉన్నదానికంటే జ్ఞానమో ఎక్కువగానే ఉంది, అతడికి ఉన్న దానికంటే నైపుణ్యత ఎక్కువే ఉంది, ఆమె కంటే నేను చాలా కష్టపడగలను, కానీ వారేమో గొప్ప స్థానంలో ఉన్నారు, మేమేమో ఇలానే ఉండిపోయాము అని. అంటే దేవుడు చెబుతున్నాడు, మనలో నుండి ఆ మస్టును తొలగించుకోవాలి, అది తీసివేయబడాలి. అప్పుడే మనం చాలా ఉపయోగకరంగా ఉంటాము. వాక్యములో చెప్పబడినట్లు వెండిలోని మస్టు తీసివేస్తే దానిని తయారు చేసేవాడు దానిని ఉపయోగించుకోగలడు, ఉపయోగమైన పాత్రగా సిద్ధపరచగలడు. కానీ అదే మస్టుతో ఉంటే పుటము వేయువాడు కూడా ఏమి చేయలేడు. అది ఎంత విలువైన వెండైనప్పటికీ దానిపైన మస్టు ఉంటే విలువ లేనిదే అవుతుంది, నిరుపయోగంగానే ఉంటుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి వడ్రంగి, చాలా బాగా పనిచేస్తాడు. తలుపులు, కిటికీలు, రకరకాల డిజైన్లు అన్ని అద్భుతంగా చేస్తాడు. ఏ పని చేసినా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. నేను చాలా సార్లు అనుకుంటాను, ఈ వ్యక్తి చాలా గొప్ప స్థానంలో ఉండాల్సిన వాడు అని. కానీ అతను ఒక సాధారణ ఇంట్లో ఒక పూట తింటే ఇంకొక పూట పస్తులు ఉండే పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. ఎందుకండి? అంత మంచి పనివాడు కదా, పిలిచి పనిస్తారు కదా, అయినా ఎందుకని అతనికి ఆ స్థితి వచ్చింది అంటే అతను విపరీతంగా త్రాగుతాడు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు చేస్తూ ఇంట్లోకి ఏమి కొనడు, తన నైపుణ్యతకు కావలసిన వస్తువులను తీసుకోడు. ఆ త్రాగుడు ఒక్కటి లేకపోతే ఈ రోజున అతను ఒక మంచి స్థితిలో తప్పకుండా ఉండేవాడేమో. ఈ రోజున నీ జీవితంలో నీవు పైకి ఎదగకపోవడానికి, దేవుడు నిన్ను ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంచకపోవడానికి నీలో ఉన్న ఆ మస్టు కారణమై ఉండొచ్చు. ఒకసారి ఆలోచించుకో. యేసయ్య ఎప్పుడు నిన్ను అద్భుతంగా ఉపయోగించుకోవాలి, విలువైన వ్యక్తిగానే చూడాలి అని అనుకుంటున్నాడు. కానీ నీవు మాత్రం ఆ మస్టుని తీసివేయలేకపోతున్నావు. ఆ మస్టు భయమా? అయితే దాన్ని తీసివేయి. ఆ మస్టు గర్వమా? అయితే దాన్ని తగ్గించుకొని జీవించు. ఆ మస్టు మొహమాటమా, చెడు అలవాట్ల, చెడు స్నేహాల? ఒకసారి ఆలోచించు. ఆ మస్టు తీసివేసిన ఎడల దేవుడు నిన్ను అద్భుతమైన పాత్రగా చేస్తాను అని అంటున్నాడు. ఉపయోగం లేదు అన్నవారే నీ పాదాల దగ్గరికి వచ్చేలా దేవుడు చేస్తాడు. అవమానం పొందిన చోటనే ఘనతను దేవుడిస్తాడు. నింద వేసిన వారే పొగిడేలా ఆయన చేస్తాడు. కాబట్టి ఆ మస్టును తీసివేసుకొని దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. నీ జీవితం అద్భుతంగా మారుతుంది.
దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, కొన్నిసార్లు అయ్యా మేము అనుకున్న గమ్యము చేరలేకపోతుంటాం, అందరితో పరిగెత్తలేకపోతుంటాం అయ్యా తండ్రి. ఒక మంచి స్థానంలో ఉండాలని ఆశపడతాం గాని ప్రభా, మాలో ఉన్నటువంటి చెడు కార్యాలు, మాలో ఉన్నటువంటి గర్వం, మాలో ఉన్నటువంటి అహంకారం ప్రభా, మా యొక్క తండ్రి గెలుపుకు మరి తండ్రి కారణమవుతుంది దేవా. మరి అటువంటి మరి తండ్రి మస్టును మేము తీసివేసుకోవాలని ఈ రోజున మాతో సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవునయ్యా, భయమున్నా గర్వమున్నా మరి తండ్రి తగ్గించుకునే మనసు లేకపోయినా ప్రభా, మేము ఆశీర్వదింపబడమని ఎదగమని తండ్రి ఈ రోజున తండ్రి స్పష్టంగా మాతో మాట్లాడారు, మమ్మల్ని సరిచేశారు. అందును బట్టి వందనములయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కటాక్షము, మీ కనికరము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి వాక్యమును విన్నారో వారి హృదయములో వాక్యాన్ని ఫలింపచేయండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి అయ్యా. మీరే వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. కార్యాన్ని జరిగించండి. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని దయచేయండి తండ్రి. కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు యేసునామములో తీసివేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు అయ్యా మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణము క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. ఏ వాహనములో వారు వెళ్తున్న ప్రభా, మీ యొక్క కంచెను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయ్యా మరి తండ్రి దుఃఖములో ఉన్నారో, మరి తండ్రి కుటుంబములో తండ్రి విషాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. దుఃఖమును నాట్యముగా మార్చువాడవు నీవే ప్రభా అయ్యా. మరి తండ్రి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడు తండ్రి. మీరే సహాయము దయచేయండి. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా మీ చిత్తానికి లోబడే మనసును దయచేయండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. వారి బిజినెస్ అంతా కూడా ఫలభరితంగా ఉండునట్లుగా సహాయము దయచేయండి ప్రభా. కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. రైతులను దీవించండి అయ్యా. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయమును అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా తండ్రి, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు మీరు క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి నా ప్రభా. అవునయ్యా, న్యాయాధిపతివైన దేవుడవు నీవే తండ్రి. సృష్టికర్తవు నీవే ప్రభా. నీవు మాకు తోడుగా ఉండగా ప్రభా, మాకు తండ్రి చింత లేదయ్యా, భయము లేదు నా ప్రభా. అట్టి ధైర్యాన్ని మీరు మాకు ప్రసాదిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మరి తండ్రి యవన బిడ్డలను మీరు దీవించండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా. అవునయ్యా నా తండ్రి, యవన వయసులో ప్రభా బిడ్డలు చెడుతనానికి అలవాటు పడిపోయి, చెడు వ్యసనాలకు బానిసలైపోయి, డ్రగ్స్ ఎడిక్షన్, గేమ్ ఎడిక్షన్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాటి నుండి బయటికి రాలేక ప్రభా, చేసిన తప్పే మరలా చేసుకుంటూ జీవిస్తున్న వారు ఉన్నారయ్యా. అయ్యా వారికి తండ్రి ఆ యొక్క ఊబిలో నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు తండ్రి బయలుపరచండి అయ్యా. తండ్రి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, దైవజనులందరికీ తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి నా ప్రభా. వారి సంఘాన్ని విస్తరింప చేయండి తండ్రి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి, ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టుకోండి నా ప్రభా. వృద్ధులను మీరు కాపాడండి అయ్యా. మీ యొక్క శక్తి చేత, బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి తండ్రి అయ్యా, అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. విరిగి నలిగిన హృదయమును నీవు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయవు తండ్రి. మీ యొక్క సహాయము ప్రతి బిడ్డ పైన అయ్యా ఉంచమని వేడుకుంటున్నాము దేవా.
దేవా. అయా మరి తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో అయా మరి తండ్రి దుఃఖములో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఓదార్చండి, బలపరచండి, లేవనెత్తమని వేడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరిని దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానము, నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని, మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయును గాక.